బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ యెమెన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులపై హౌతీలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఎర్ర సముద్రంలో ఓడలే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. కార్గో షిప్పై బాంబులతో భీకర దాడులు చేశారు. వాణిజ్య షిప్ను పూర్తిగా ముంచేశారు హౌతీలు. ఇక ఓడపై దాడికి సంబంధించిన ఫుటేజ్ని రిలీజ్ చేశారు హౌతీలు. డ్రోన్లు, క్షిపణులతో ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే హౌతీ ఆధీనంలో ఉన్న ఓడరేవుల టార్గెట్గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హౌతీ స్థావరాలైన హుదైదా, రాస్ ఈసా, సలీఫ్, బందారా, రాస్ కనాటిట్ పవర్ ప్లాంట్లపై వైమానిక దాడులు చేసింది. గెలాక్సీ లీడర్ నౌక ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రతీకారం ఇజ్రాయెల్ వైపు హౌతీల క్షిపణుల దాడులు కొనసాగాయి. గ్రీకు యాజమాన్యం ఆధీనంలోని కార్గో షిప్పై దాడి జరిగింది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కూడా హౌతీలు విరుచుకుపడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హౌతీలు రిలీజ్ చేసిన వీడియో ఇది. ఇక హౌతీలు ఇజ్రాయెల్ నౌకలపై కూడా విడిచిపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే హౌతీలపై భీకర దాడి చేసింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇప్పుడు వార్ యెమెన్ వైపు మళ్ళింది. మొన్నటి వరకు ఇరాన్ టార్గెట్గా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా యెమెన్పై విరుచుకుపడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో దాడులు కొనసాగించింది. సామాన్య పౌరులను ఖాళీ చేయాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తర్వాత 50 చోట్ల బాంబు దాడులు కూడా చేసింది. యెమెన్లోని హుదైదా పోర్టు లక్ష్యంగా దాడులు జరిపింది. హౌతీ తిరుగుబాటుదారు స్థావరాల టార్గెట్గా ఇజ్రాయెల్ బాంబులు కురిపించింది. యెమెన్లోని హౌతీల నియంత్రణలో హుదైదా, రాస్ ఇసా, సైఫ్ ఓడరేవులపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. హౌతీల మిసైల్ దాడులకు ప్రతీకారంగా ఇక వారి నియంత్రణలోని రాస్ కనాటిబ్ విద్యుత్ కేంద్రం, 2023లో హౌతీలు స్వాధీనం చేసుకున్న గెలాక్సీ లీడర్ ఓడని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ లీడర్షిప్ని హౌతీలు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకలను గమనించడానికి రాడార్ సిస్టమ్గా ఉపయోగిస్తున్నారంటూ ఆరోపిస్తుంది ఇజ్రాయెల్. దాడులకు ముందు హుదైదా, రాస్ ఇసా, సైఫ్ ఓడరేవులోని పౌరులను ఆ ప్రాంతం ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్పై మిసైల్ దాడులకు దిగారు. దీంతో ఇజ్రాయెల్ హౌతీ స్థావరాలపై గురిపెట్టింది. యెమెన్లో మిలియన్ల మందికి ఆహారం, మానవతా సహాయం కోసం హుదైదా ఓడరేవు ప్రధాన ఎంట్రీ పాయింట్గా ఉంది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ పలుమార్లు ఈ పోర్టుపై దాడి చేసింది. మే, జూన్లో ఇజ్రాయెల్ హుదైదాపై దాడులు చేస్తున్న పరిస్థితి. ఇక తాజాగా జరిపిన ప్రతీకార దాడుల్లో హౌతీలు రెచ్చిపోయారు. ఒక్కసారిగా ఎర్ర సముద్రంలో లైబీరియన్ జెండా కలిగిన కార్గో షిప్ను లక్ష్యంగా చేసుకొని యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మంగళవారం గంటల తరబడి దాడి కొనసాగించారని అధికారులు చెప్తున్నారు. కీలకమైన జలమార్గం వెంబడి పోరాటాన్ని పునరుద్ధరించే ప్రమాదం ఉన్న దాడిలో మరో నౌకను ముంచివేసినట్లుగా ఆ బృందం చెప్తోంది. గ్రీకు యాజమాన్యంలోని ఎటర్నిటీ సీ చిన్న నౌకలతో చుట్టుముట్టబడి నిరంతరం దాడిలో ఉందంటూ యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ మంగళవారం హెచ్చరించింది. ఇక ఓడలో కనీసం 2 వ్యక్తులు గాయపడ్డట్టు, మరొక 2 తప్పిపోయినట్లు నివేదిస్తున్నారు. సోమవారం రాత్రి సూయిజ్ కాల్వ వైపు ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు బల్క్ క్యారియర్ చిన్న పడవల్లో ఉన్న వ్యక్తులచే బాంబు మోసే డ్రోన్లచే కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు. ఇక విమానంలో ఉన్న భద్రతా దళాలు కూడా తమ ఆయుధాలను ఉపయోగించాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ యాంటీ పైరసీ పెట్రోల్ ఆపరేషన్ అట్లాంటా, ప్రైవేట్ భద్రతా సంస్థ అంబ్రే 2 కూడా ఆ వివరాలు నివేదించాయి. హౌతీలు దాడిని ప్రకటించుకున్నప్పటికీ యెమెన్ బహిష్కరించబడిన ప్రభుత్వం అలాగే EU దళం తిరుగుబాటుదారులను దాడికి నిందిస్తున్నాయి. ఇక లైబీరియా జెండా కలిగిన గ్రీకు యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీన్పై ఆదివారం నాడు హౌతీలు డ్రోన్లు, క్షిపణులు, రాకెట్ చోదక గ్రెనేడ్లు అలాగే చిన్న ఆయుధాలతో విడిగా దాడి చేశారు. దీంతో దానిలో 22 మంది సిబ్బంది ఓడను వదిలి వెళ్లాల్సి వచ్చింది. తిరుగుబాటుదారులు తర్వాత అది ఎర్ర సముద్రంలో మునిగిపోయిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక హౌతీ తిరుగుబాటులు గతంలో కూడా గత వారం లైబీరియన్ జెండా కలిగిన మ్యాజిక్ సీస్ నౌకపై డ్రోన్లు, రాకెట్ గ్రెనేడ్లు, క్షిపణులతో దాడి చేశారు. దానిలో ఉన్న 22 మంది సిబ్బంది నౌకను విడిచిపెట్టాల్సి వచ్చింది. తర్వాత నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టుగా హౌతీలు ప్రకటించారు. మొత్తం మీద హౌతీల దాడులు అంతర్జాతీయ వాణిజ్య నౌకాశ్రయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎర్ర సముద్రంలో కీలక వాణిజ్య మార్గాలు ముప్పులో ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హౌతీ తిరుగుబాటుదారులు మార్గదర్శక పోరాటానికి కీలక భాగంగా ఇది పరిగణించబడుతోంది. హౌతీలు మత, రాజకీయ, ఆర్థిక సమస్యలతో సహా పరస్పర అనుసంధాన కారణాల కోసం పోరాడుతున్నారు. ప్రధానంగా వారు జైదీ షియా సమూహం, ముఖ్యంగా ఉత్తర మాతృభూమి కోసం యెమెన్లో ఎక్కువ స్వయం ప్రతిపత్తి అలాగే రాజకీయ శక్తిని కోరుతున్నారు. దీంతో హౌతీలు తిరుగుబాటు చేస్తున్నారు. హౌతీ ఉద్యమం యెమెన్ నుండి ఉద్భవించింది. వారు దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న జైదీ షియా ఇస్లామిస్టు సమూహంగా చెప్తున్నారు. హౌతీలు 1990లో ఉద్భవించారు. అలాగే యెమెన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కూడా పాల్గొంటున్నారు. మొత్తం మీద వారు జరిపిన తాజా దాడిలో ఒక్కసారిగా ప్రస్తుతం రెడ్ సీలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్న సందర్భం కనబడుతోంది. హౌతీలు జరిపిన దాడిలో ఒక్కసారిగా ఈ నౌక ముంచివేయబడ్డ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం దానికి సంబంధించిన తాజా దృశ్యాలే. హౌతీలు ఏకంగా సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని ప్రధానిక వైమానిక దాడి చేసిన తర్వాత షిప్పింగ్కు వ్యతిరేకంగా హౌతీలు ఈ దాడులు కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ అనేది ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు ఓవైపు సాగుతుంటే మరోవైపు ఇటు ఈ దాడులు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇక యెమెన్ దాడిలో 38 మంది ఫిలిప్పైన్స్ నావికులతో కూడిన 2 నౌకలపై అయితే దాడి జరిగింది. లైబీరియన్ జెండా కలిగిన ఎంవి అంటే మ్యాజిక్ సీస్ సిబ్బంది తప్పించుకోగలిగారు. ఇక మరొక నౌక ఎంవి ఎటర్నిటీలో 2 సిబ్బంది కనిపించకుండా పోయారు. మరొక 2 గాయపడ్డారు. అయితే వలస కార్మికుల విభాగం ఇప్పటికీ ఆ అంశాన్ని ధృవీకరించింది. 38 మంది ఫిలిప్పైన్స్ నావికులతో కూడిన 2 నౌకలపై అనుమానిత హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసినట్టుగా వలస కార్మికుల విభాగం ప్రకటించింది. లైబీరియన్ జెండా కలిగిన మ్యాజిక్ సీస్లో ఉన్న 17 మంది ఫిలిప్పైన్స్ నావికులు, మరొక 2 సిబ్బంది హౌతీ తిరుగుబాటుదారులుగా భావిస్తున్న ఒక బృందం చేసిన సాయుధ దాడి నుంచి తప్పించుకున్నట్టుగా ఇక వలస కార్మికుల విభాగం చెప్తుంది. దాడి జరిగిన సమయంలో ఓడ యొక్క లైసెన్స్ పొందిన మైనింగ్ ఏజెన్సీ క్రూకేర్ ఇంక్ అధికారిక నివేదిక ప్రకారం ఓడ యెమెన్లోని హదైదాకు దాదాపు 51 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తుంది. నైరుతి దిశగా ఇది ప్రయాణిస్తున్నట్టుగా చెప్తున్నారు. తిరుగుబాటుదారులు చిన్న పడవల్లో ప్రయాణించి ఆటోమేటిక్ ఆయుధాలు అలాగే రాకెట్ చోదక గ్రెనేడ్లను తీసుకెళ్లినట్టుగా వలస కార్మికుల విభాగం చెప్తుంది. అయినప్పటికీ 4 సాయుధ సిబ్బందితో కూడిన ఓడ భద్రతా బృందం తిరుగుబాటుదారులను తిప్పికొట్టింది. ఓడకు నష్టం వాటిల్లింది. సిబ్బంది తప్పించుకోగలిగారంటూ కార్మికులు చెప్తున్నారు. తర్వాత సిబ్బందిని ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్ సఫీన్ ప్రిజం రక్షించింది. వారు ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీలో ఒక హోటల్లో బస చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభావిత ఫిలిప్పైన్స్ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి వీలుగా ప్రభుత్వ సంస్థలతో అలాగే అక్కడి లైసెన్సింగ్ మానిటరింగ్ ఏజెంట్తో మాట్లాడుతున్నట్టుగా ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెప్తోంది. మొత్తం మీద హౌతీ తిరుగుబాటుదారులు అయితే రెచ్చిపోయారు. మరొకసారి గ్రీకు నౌకని పూర్తిగా దాడి చేసి ఎర్ర సముద్రంలో ముంచివేసినట్టుగా చెప్తున్నారు. మరోవైపు అటు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగిస్తున్న వేళ ఇటు హౌతీలు కూడా ఎర్ర సముద్రంపై పట్టు సాధించేందుకు తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలే అంతర్జాతీయ నౌకల్ని హౌతీలు ఏ రకంగా తిరుగుబాటు చేసి ముంచేస్తున్నారో ఆ దృశ్యాలు కనబడుతుంది. దీంతో ఎర్ర సముద్రంలో ఒక్కసారిగా వాణిజ్య నౌకలకు విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది. చూస్తున్న ఆ దృశ్యాలు హౌతీలకు సంబంధించినటువంటి దృశ్యాలు, తిరుగుబాటుదారులు ఏ విధంగా ఆ నౌకల్ని ముంచేస్తున్నారో దానికి సంబంధించిన తాజా దృశ్యాలు అవి.